ప్రభాకర్ గారు సార్ సార్ యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ట్రోలింగ్స్ ఇవి జరుగుతూ వచ్చాయి. దానికి మీరు ఆన్సర్ మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇప్పుడు ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయినట్టుంది, అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా. సో మేబీ అంటే వాళ్ళు కూడా చూడక ముందు చేశారు, చూసిన తర్వాత ఏమనంటే అప్పుడు ఆన్సర్ చెప్తా. ఏం చెప్పలేదు ఇంకా చూసిన తర్వాత. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇప్పటి వరకు. అంటే కొన్ని కమెంట్స్ మనకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సారీ బాస్ మీ గురించి తెలియక అప్పుడు అలా మాట్లాడేసాం, యువర్ డూయింగ్ వెరీ గుడ్ అని పెట్టారు కదా, దట్ ఈస్ హ్యాపీ. విస్మయ్ గారు చెప్పండి. ఈ సినిమా చేసేటప్పుడు బిఫోర్ మూవీస్ మీరు చేసిన దేంట్లో కూడా కంప్లీట్లీ ఇట్స్ లైక్ విలేజ్ ఫార్మల్ టైప్లో ఉంది. ఇది కొంచెం ఓవర్ ద డోస్ రొమాంటిక్ స్టైల్లో ఉంది. సో చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? యా యాక్చువల్లీ నాకు ఫస్ట్ నర్వస్నెస్ ఆ ఫీలింగ్ ఉండింది, ఏమవుద్దో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని. మనోళ్ళు ఏంటంటే కామెంట్ చేసే రైట్ ఉంది కదా అని ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియట్లే. నాకు నిజంగా భయం ఉండింది. కానీ వీళ్ళు ఇచ్చిన నమ్మకం, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్, నా చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సో యా అయిపోయింది అలాగా. ఇప్పుడు వాళ్ళే అసలు ఎంత బాగున్నావు, చూడముచ్చటగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు అంటున్నారు. చంద్రహాస్ గారు, సో యాటిట్యూడ్ స్టార్ అనేది ఈ సినిమాకేనా లేకపోతే తర్వాత నుంచి కూడా కంటిన్యూ చేస్తారు? అది మీకు నచ్చిందా సినిమా? నాకు సినిమా ఓకే. ఓకే, సో సినిమా నచ్చితే మీ నుంచి కంటిన్యూ చేస్తా అని చెప్పా. యునానిమస్గా అందరూ నచ్చిందన్నారు కాబట్టి 100% అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఓకే. అండ్ అంటే మనల్ని స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. నేను ఇది బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ సరిగ్గా చేయట్లేదు, ఇంకా బాగా బెటర్గా చేయాలి నెక్స్ట్ నుంచి అనేమన్నా ఈ రామ్నగర్ బన్నీ తర్వాత మీకు అనిపించిందా నేను కొన్ని చేంజ్ చేసుకోవాలి, చేంజెస్ అలా? నా వరకు నాకు స్టార్టింగ్ నుంచే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏమేమి బెటర్ చేసుకోవచ్చు అని. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ నా పరంగా నాకు ఎవరు మైనస్లు చెప్పలేదు ఏమి. ఓన్లీ సినిమా స్టోరీయే బెటర్గా ఉండాలి, సెలెక్షన్ బెటర్ ఉండాలని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి, అవి చెప్పారు. పర్ఫార్మెన్స్ పరంగా ఏం చెప్పలేదు. మీకు ఏదైనా ఉందా నెగిటివ్ అంటే చెప్పండి, నేను తీసుకుంటాను. లేదు, మామూలుగా మీకేమైనా అనిపించిందా అని అంటున్నాను. అదే నాకు కనిపించింది, నాకు అనిపిస్తాయి. బట్ అంటే అవి చెప్తే కూడా మీకు చాలా సిల్లీగా ఉంటాయి, చాలా చిన్న మైన్యూట్. అంటే కొంచెం అక్కడ కొంచెం నవ్వడం ఎక్కువ నవ్వు ఉండొచ్చు, లేదా అక్కడ కొంచెం బాధలో సాడ్ కొంచెం తగ్గించవచ్చు, అలా అనిపిస్తాయి తప్పితే నథింగ్ మేజర్. నా పరంగా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. సో చూసిన వాళ్ళు కూడా నాకు ఏమైనా చెప్తే బాగుండేదని ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం యాక్టింగ్ ఓవర్ అయ్యింది, లేకపోతే ఇక్కడ కొంచెం తగ్గింది, అలా ఏమైనా చెప్తారేమో అనుకున్నా. బట్ నో బడీ సెడ్ ఎనీథింగ్. సో అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీకు ఎక్కడైనా యాక్టింగ్ ఇంప్రూవ్ అనిపించిందా? లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమా అయితే ఇలా ఉంది, నెక్స్ట్ నుంచి అన్ని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వస్తాయి అని చెప్పారు. బట్ అంటే ఫస్ట్ ఎవరైనా ఒక ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఫైట్స్ అవన్నీ కూడా చూసే వాళ్ళకి కొంచెం ఓవర్ బిల్డప్గా అనిపిస్తాయి, ఎందుకంటే మీ పర్సనాలిటీకి కానీ లేకపోతే కొంచెం చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. బట్ అక్కడ చూసిన పెద్ద పెద్ద బాడీ ఉన్న వాళ్ళని కొట్టేయడం ఇలా చేస్తున్నప్పుడు సో ఆడియన్స్కి కూడా కొట్టేయడం ఇదంతా ఇంకేమైనా కాన్సెప్ట్తో వస్తే బాగుండేది కదా అన్న మైండ్ సెట్లో కూడా జనాలు ఉంటారు కదా. సో అందుకని అడుగుతున్నాను, మీకు ఏమైనా అలా అనిపించిందా? అదే దానికి కమర్షియల్ ఫార్మాట్ ఇప్పుడు చేయకూడదని అర్థమైంది నాకు. నెక్స్ట్ నుంచి స్టోరీలో అంటే కంప్లీట్ స్టోరీ ఓరియంటెడ్ చేద్దామన్న టైప్లో ఫిక్స్ అయ్యాను. అందుకే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్ ఇందాక క్వశ్చన్ అడిగితే అన్నారు కదా ఏమండి, అదే ఎందుకు చూడాలి అంటే, సో మీరు ఐఏఎస్ ఎగ్జామ్ ఏం రాయట్లేదు కదా అని. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రావాలంటే ఒక 500,000 పెట్టి మీ మూవీకి రావాలంటే సో అదే వీక్లో 4-5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ అడుగుతారు, సో మీ మూవీ ఎందుకు చూడాలి, సో ఏం స్పెషల్ ఉందని. సో చెప్పుకోవడం మన బాధ్యత కదా అని. సో ఆ క్వశ్చన్ మీరు ఇందాక అడగడం కరెక్ట్ కాదేమని అనిపించింది. నేను అడిగినది మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది కూడా పాయింట్. నేను చెప్పింది చాలా పాజిటివ్ థింగ్లోనే. అంటే వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు నేను అనలేదు, కామెంట్ చేసినందుకు నేను అన్నాను యాక్చువల్లీ. అంటే యా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అండ్ సార్ అన్ని కోట్లు పెట్టి తీసిన దాని ముందు 1000 రూపీస్ అసలు లెక్కలేదని నేను చెప్పను, ఎవరికి వాళ్ళదే ఉంటుంది అఫ్ కోర్స్. కానీ అసలు వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు బాగాలేదన్నారు వీళ్ళు బాగుందన్నారు అని సినిమా చూడడం కరెక్ట్ కాదు. మీరు చూసి మీ సెల్ఫ్ ఒపీనియన్ ఇస్తే అది ఎవరికైనా మా అందరికి హ్యాపీనే కదా, ఆ ఉద్దేశంలో అన్నాను. ఇంత క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చూడాలి అన్నారని అంటున్నాం.
ఎందుకు చూడాలి అనేది మీరు రీజన్ చెప్పుకోవాలన్నమాట. మీ మూవీలో ఏముంది అనేది. చెప్పామే అందరం సో అది రీజన్స్. ఓకే. ప్రభాకర్ గారు సార్, సార్. చాలా మూవీలు చేశారు. యాక్టర్గా బాగుందా, ప్రొడ్యూసర్గా బాగుందా, అండ్ నెక్స్ట్ టైం ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేస్తారు? యాక్టర్గా డెఫినెట్గా చాలా బాగుంటుందండి. వెళ్తాం, మన సీన్ చేసుకుంటాం, వస్తాము. ప్రొడ్యూసర్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అన్నీ మన మీదే ఉంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఫస్ట్ మనమే లేస్తాం, లాస్ట్ మనమే పడుకుంటాం. ప్రొడ్యూసర్గా చేసినప్పుడు, నాలాంటి వాడు ప్రొడ్యూస్ చేసినప్పుడు, అంటే నేను అన్ని పనులు చేస్తాను కాబట్టి. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఓన్లీ వర్కర్స్ని పెట్టి చేయించుకోవచ్చు, బట్ మనం అంత బడ్జెట్స్ లేకపోవడం వల్ల కొన్ని పనులు మనమే షేర్ చేసుకుంటాం. అందువల్ల కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. యాక్టింగ్ అంటే పొద్దున్న లేచి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయి హ్యాపీగా సీన్ పేపర్ చదువుకొని యాక్ట్ చేసేసి గ్యాప్లో మంచిగా రెస్ట్ తీసుకొని ఉంటాము. చాలా కష్టమైన పని ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసింగ్లో ఏం నేర్చుకున్నారు? అంటే ప్రొడ్యూసర్, మీరు చాలా మంది ప్రొడ్యూసర్ని చూసుంటారు. సో మీరే ప్రొడ్యూసర్ అయ్యేటప్పుడు ఈ మూవీ వల్ల ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, సినిమా ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నాను. ప్రభాకర్ గారు, సో రామ్ నగర్ బండి చూసిన తర్వాత చంద్రహాస్కి వచ్చిన పేరు పక్కన పెడితే, సో ఆ సినిమా మొత్తం చూసినప్పుడు మీ అనుభవం కనిపించింది. సో ఫస్ట్ షాట్ నుంచి ఫస్ట్ షో వరకు మీరు పడిన శ్రమ, మీ ఫీలింగ్ ఏంది? ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక తండ్రిగా మీ ఫీలింగ్ ఏంది? సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, మీరు చెప్పింది కరెక్ట్. నేను ఈ సినిమా ద్వారా మా అబ్బాయికి ముందే చెప్పాను, అద్భుతమైన మెసేజ్ ఇవ్వాలనో మిమ్మల్ని ఒక అద్భుతమైన సినిమా చూపించాలని చేయట్లేదు. నా బిడ్డకి ఒక షో రీల్ లాగా ఉపయోగపడే ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో రాబోతున్నటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో, అంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉండి ఒక మంచి హీరో దొరికితే కథని బాగా తీసుకెళ్తాను అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి నా బిడ్డ నచ్చేలాగా ఉండాలి అని, నచ్చుతాడో లేదో వాళ్ళకి తెలుసు, ఉండాలి అని నేను ఆలోచించి చేసిన సినిమా సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ వినగానే ఇది పనికొస్తుందిరా, వీడు ఇవన్నీ చేస్తే బాగుంటుంది, ఒక షో రీల్ లాంటి ఒక సినిమా చేయాలనుకున్నాను. అది ఈ రోజున ఆడియన్స్కి నచ్చి వాళ్ళు అంత ఎంజాయ్ చేసి బయటకు వచ్చి చాలా హ్యాపీగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాట్ ఓన్లీ ఇక్కడ కదండి, ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు మెసేజ్లు వచ్చాయి, మీకు వీడియోస్ పెట్టాము. సో వాళ్ళు కూడా చాలా బాగుంది, ఎంజాయ్ చేశారని చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అందరికీ. సార్, ఒక తండ్రి కొడుకుని హీరో చేసినప్పుడు పాజిటివే చెప్తారు. సో మీ అబ్బాయి సినిమా థియేటర్లో చూసిన తర్వాత మీ అబ్బాయికి మీరు చెప్పిన నెగిటివ్ పాయింట్ ఏంటండి? మా అబ్బాయికి అండి, మా అబ్బాయికి నెగిటివ్ పాయింట్ ఏం చెప్పలేదు, కానీ ఈ పాజిటివ్స్ అన్నీ దయచేసి నువ్వు ఎక్కువగా ఇది తీసుకొని ఆల్రెడీ అన్నీ సాధించానని మాత్రం అనుకోకున్నానా, అసలు ఏమి చేయలేదు నువ్వు, ఇంకా జస్ట్ బిగినింగ్. సో డెఫినెట్గా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని ఇలా వార్న్ చేయడం జరిగింది అంతే, నెగిటివ్స్ ఏం చెప్పలేదు నేను. కంగ్రాచులేషన్స్ సార్. అంటే నేను ఎప్పటికప్పుడు ఇలా నెగిటివ్ అంటే ఇలా వార్న్ చేయకపోతే నా బిడ్డ ఏమన్నా అలా తీసుకుంటాడేమని భయంతో చెప్పాను. వాడు ఎప్పుడు అలా తీసుకోడు, వెరీ మెచ్యూర్డ్, తనకు తెలుసు ఏది ఎక్కడ తీసుకోవాలనేది. బట్